ఎవ్రీవన్, మీకు ఇంట్లోనే కిస్మిస్ చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో ఇంట్లోనే సేమియాలో కానీ మనం కిస్మిస్ ఎందులో యూస్ చేస్తామో ఇట్లా ఇంట్లోనే చేసుకుని యూస్ చేస్తే బాగుంటుంది అనేసి. ఇంట్లో అయితే ఎలాంటి కలర్స్ మనం వేయం కాబట్టి చాలా బాగుంటుంది. సో మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి. సో ఇప్పుడు అయిపోయింది అనేసి మళ్ళీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఇందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న తెల్ల ద్రాక్ష పళ్ళు వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మరగనివ్వాలి. ఈ వాటర్ కొత్త ఉడకాలి. అప్పుడు ఈ ద్రాక్ష పండ్లు గ్రీన్గా ఉన్నదంతా కలర్ చేంజ్ అయిపోవాలి. సో కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇవి ఎండలో క్లాత్ వేసుకొని, మీకు మేడ పైన కానీ లేకపోతే ఎక్కడ ఎండ వస్తుందో అక్కడ క్లాత్ వేసుకొని, ఒక మెత్తటి క్లాత్ వేసుకొని ఈ ద్రాక్ష పళ్ళుని వేసుకోవాలి. సో ఇట్లా ఉడుకుతుంది కదా, సో మంచిగా ఉడికిపోవాలి. కొత్త వాటర్ అన్నది ఉడికిపోవాలి, వేడి మరిగిపోవాలి బాగా వాటర్ అన్నది. సో అప్పుడు మనకి కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట ద్రాక్ష పండ్లు అన్నవి. సో ఇట్లా ఉడుకుతున్న టైంలో ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. ఇట్లా ఉడికినివ్వాలి. ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వడగట్టేసుకోవాలి. ద్రాక్ష పళ్ళు మట్టికే విడిగా తీసేసుకోవాలి. వాటర్ ఇంక మనకు అవసరం లేదు కదా. సో ద్రాక్ష పళ్ళు తీసుకువెళ్ళి ఎండలో ఒక క్లాత్ వేసి ఒక 2 రోజులు ఆరనివ్వండి. అంటే ఎండనివ్వాలి. ఎండితే ఎండలో 2 రోజులు మనకి ఇంట్లోనే కిస్మిస్ అయితే రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ ఎలాంటివి మనం యూస్ చేయం కాబట్టి చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.